హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నికేష్ అండ్ నికేత ట్విన్ స్టోరీస్. వదిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఫోన్ చేసి రమ్మని చెప్తే మేము కూడా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాము. అన్నయ్య వచ్చారు తీసుకెళ్ళటానికి. ఆయన వర్క్ అయిపోయినాక వస్తా అన్నారని చెప్పి నేనైతే ముందు పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాను. ఎంత మంచిగా ఆడుకుంటున్నారో, మొత్తం ఆ రోడ్డు మొత్తం తిరుగుతూనే ఉన్నారు. అక్కడ పక్కన ముగ్గులు వేస్తుంటే ముగ్గులు చూసుకుంటూ మధ్య మధ్యలో వాళ్ళని డిస్టర్బ్ చేసుకుంటూ ఇంకా అలా తిరుగుతూనే ఉందనమాట. పెద్ద తెల్ల అయితే తెగ ఆడింది. చిన్న తెల్ల అయితే ఇంకా అలా ఎత్తుకొని ఉండాలి. కొంచెం జనం ఉన్నారు కాబట్టి భయపడుతుంది. మ్యాక్సిమం నేను వీళ్ళకి బయటకు అలవాటు చేసేదానికే అన్నమాట. కొంచెం జనాలు చూస్తున్నా భయపడుతున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అలవాటు లేక అని చెప్పేసి కొంచెం నలుగురిలో అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం అన్నీ తెలుస్తుంది అని చెప్పేసి అయితే మ్యాక్సిమం వీలున్నంత వరకు అయితే వీళ్ళని బయటకు తిప్పడానికి అన్నీ అలవాటు చేయటానికి అయితే చూస్తున్నాను. ఎంత చక్కగా ఆడుకుంటుందో అసలు పిల్లలతో కూడా. ముగ్గులు అయితే స్టార్ట్ అయిపోయినాయి 31st నైట్. మంచిగా అనిపించింది. మేము మా చిన్నప్పుడు కూడా ఇట్లాగే మా ముగ్గులన్నీ పూర్తయిపోయిన తర్వాత పక్కన వాళ్ళు ఎవరు ఏ ముగ్గు వేస్తారని చెప్పేసి అయితే చూస్తాకైతే ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళం రోడ్లు మొత్తం అన్నీ. ఎవరు ఏ ముగ్గు వేసారు, ఎవరి ముగ్గు బాగుందని చెప్పి జడ్జ్ చేసేవాళ్ళం అన్నమాట. ఈ ముగ్గు చాలా బాగుంది, ఈ ముగ్గు మనం నెక్స్ట్ ఇయర్ వేయాలని చెప్పి ఫోటోలు కూడా తీసుకునేవాళ్ళం. బాగా అనిపించేది. అదే ఇంట్రెస్ట్ పిల్లలకు కూడా తెలియాలి, ఉండాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటాను. అంతే, మనకు అలవాటు లేదు, మేము ఇట్లాగే ఉంటాము, సైలెంట్గా ఉంటాము అంటే కాదు కదా. పిల్లల కోసం అన్నా సరే కొన్ని కొన్ని అలవాటు చేసుకోవాలి, కొన్ని కొన్ని వాళ్ళకి నేర్పించాలి. రేపు పొద్దున అది వాళ్ళ ఇష్టము, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు, లేకపోతే సైలెంట్గా ఉంటారు. అంతేగాని మాకు ఇది నేర్పించలేదు, మాకు ఇది రాదు అని చెప్పేసి అయితే కూర్చోకూడదు కదా. అది నా ఆలోచన. కాసేపు అయితే కింద ఆడుకున్నారు. తర్వాత ఇంకా తీసుకొచ్చాము, పడుకుంటారేమో అని చెప్పేసి కేక్ కూడా తీసుకొచ్చాము, కేక్ కట్ చేపిద్దామని. మెలకుగా ఉంటే నైట్ 12కి కేక్ కట్ చేపిద్దాం, లేకపోతే రేపు మార్నింగ్ చేపిద్దాం అన్నట్టయితే ఇంక వాళ్ళని పడుకోబెట్టేసి మేమైతే డాబా పైకి వెళ్ళాము. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూసేయండి. న్యూ ఇయర్తో పాటు వదిన బర్త్డే కూడా ఉంది. అందుకే ఇంకా న్యూ ఇయర్ విషెస్ బర్త్డే విషెస్ చెప్పేసి కొంచెం అయితే లేడీస్ అందరం కలిపి ఫొటోస్ కూడా దిగేసాము. నాకు చాలా బాగా అనిపించింది. ఇట్లా చాలా మా ఫ్రెండ్స్తో ఇట్లా దిగాను చాలా రోజుల తర్వాత. మళ్ళీ ఈరోజు చూడండి, కపుల్స్ అందరూ కూడా కలిపి ఎంత మంచిగా ఫొటోస్ దిగితే బాగా అనిపించింది చూస్తాక కూడా. ఇంకా కాసేపు అయితే డ్యాన్సెస్, ఇంకా అక్కడ పిల్లలు అందరూ కలిపేసేది కొంచెం డ్యాన్స్ ప్రోగ్రాంలో పెట్టారు. నేను వాయిస్ సాంగ్స్ ఉండకూడదు కాబట్టి మ్యూజిక్ అయితే నేను తీసేసాను, వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అందుకని. ఇంకా అందరం కూడా పైన మేడమే కూర్చొని మంచిగా బాగా ఎంజాయ్ చేశారు. పాత రోజులైతే మళ్ళీ గుర్తొచ్చినాయి నాకు. ఫస్ట్లో మేము కూడా ఇట్లాగే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం అందరం కలిపేసి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ పిల్లల్ని కూడా తీసుకొద్దామని అనిపించింది. బట్ మంచిగా ఉంది, అదిగా వాళ్ళు పడుకున్నారు. ఒక లెగిస్తే తీసుకొద్దాంలే, కాసేపు నుంచి తీసుకెళ్దాం అనుకున్నాము. ఇంకా వీడియో డ్యాన్స్లు అయితే చేస్తూ ఉన్నారు. ఫన్నీ డ్యాన్స్ అంటే ఇది ట్రెండింగ్ అవుతుందని చెప్పి నేర్చుకొని జస్ట్ చాలా ఫన్గా అనిపించింది డ్యాన్స్ కూడా. కాసేపు వదిన పిల్లలు అయితే ఆడుకున్నారు. అప్పుడు లేచారు వీళ్ళు. ఇంకా తీసుకొని వచ్చి ఇంకా కొంచెం ఫొటోస్ కూడా వీళ్ళతో కూడా దిగి మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే January 1st ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మా ఫ్యామిలీ అన్నది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.